సాధించాలని తపన ఉంటే ఎంతటి అసాధ్యమైన సుసాధ్యం చేయవచ్చని నిరూపించారు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర. అటవీ ప్రాంతంలో గిరిజన పిల్లలు చదువుకోవాలంటే పాఠశాల ఉండాలి. ఉన్న పాఠశాలేమో శిథిలావస్థలో ఉన్న ఒక గుడిసెలో నడుస్తోంది. 2 సిబ్బంది ఉన్నారు. ఈ సమస్యను స్థానిక తండావాసులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మాకొక స్కూల్ కావాలని అడిగారు. కానీ అది పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో అటవీ శాఖ నుండి పాఠశాల నిర్మాణానికి అనుమతులు రావు. దీంతో వినూత్నంగా ఆలోచించి కలెక్టర్ దివాకర తన నిధుల నుండి 13 లక్షలు ఖర్చు చేసి మరీ విద్యార్థుల కోసం ఒక పాఠశాలను నిర్మించారు. అయితే ఈ స్కూల్ను అన్ని స్కూళ్లలాగా నిర్మించలేదు. పర్మనెంట్ బిల్డింగ్ కాకుండా ఎక్కడికంటే అక్కడికి షిఫ్ట్ చేసే కంటైనర్ స్కూల్ను ఏర్పాటు చేశారు. ఈ కంటైనర్ పాఠశాల ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బంగారుపల్లి గొత్తికోయగుంపు అటవీ ప్రాంతంలో ఉంది. ఈ నెల 17న ఈ కంటైనర్ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ కంటైనర్ స్కూల్ 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంది. దీంట్లో 12 వరకు డ్యూయల్ డెస్కులున్నాయి. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కూర్చోవడానికి 3 కుర్చీలు పట్టే స్థలం కూడా ఉంది. తెలంగాణలోని తొలి కంటైనర్ స్కూల్ ములుగులోనే నిర్మించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ స్కూల్పై పడింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం వినూత్నంగా ఆలోచించి ఇలాంటి స్కూల్ను ఏర్పాటు చేసిన కలెక్టర్ను అందరూ అభినందిస్తున్నారు.